దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైన ఆత్మీయ సహోదరి సహోదరులకు నా హృదయపూర్వక వందనాలు. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మరి దేవుడు మనకి ఇచ్చిన సమయాన్ని మరి మీతో కొన్ని మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతిరోజు ఆయన మాటలు, ఆయన వాక్యాన్ని వినడానికి చక్కటి అవకాశాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. కాబట్టి మనందరం సదురుపరుచుకొని వాక్య ప్రకారంగా నడవాలని ప్రభు పేట మరొకసారి మీకు మనం చేస్తున్నాను. ఎందుకంటే బైబిల్ గ్రంథంలో అనేక విషయాలు మనకి రాయబడుతున్నాయి. ఆ మాటను బట్టి మనం జీవిస్తున్నామా లేదా, వాక్య ప్రకారంగా నడుస్తున్నామా లేదా, మనకి మనము సరి చేసుకునే వారిగా ఉండాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. ప్రియ దేవుని సంగమా, ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన ఈ సమయము ఎంతో అమూల్యమే. కాబట్టి ఈ సమయం బట్టి మనందరము కూడా దేవుని వాక్యములోను ఆయన మాటలోను మనందరం కూడా ఏం చేయాలంటే సదురుపరుచుకుని వాక్యము వినేవారుగా ఉండాలి. మరి ఈరోజు ఒక మాటను మీకు తెలియపరుస్తూ ఉంటాను. అంశం ఏమిటంటే కనుక శ్రద్ధతో ఉండుడి. ఏంటంటే శ్రద్ధతో ఉండుడి. మరి శ్రద్ధతో ఎలా ఉండాలి, శ్రద్ధతో ఎలా మనం నడుచుకోవాలంటే కనుక ఇక్కడ బైబిల్ గ్రంథంలో రాయబడిన మాటలు, మనము ఏదన్నా పని చేయాలన్నా దేవుడి పనిలో మొదట మనం ఎవరికి కనపడాలండి? ఎవరు కనపడాలి? ఆయనకి ఇష్టమైన వారుగా ఆయన సన్నిధిలో కనపడాలి. మనం ఎవరు కనిపిస్తామండి? మనుషులు కనపడాలని చేస్తూ ఉంటాం, మనుషులు మొప్పించాలని చేస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనుషుల మొప్పు మనకి చాలా మంచిది కాదు, చెడ్డది. చాలామంది కూడా మనుషులు కనపడి చేస్తారు కదా, దేవుని కనపడాలి ఎవరు కూడా చేయరు. అది కొంతమందే ఉంటారు. అందుకే బైబిల్ వాక్యం చదువుతుంది, మనలో శ్రద్ధ లేకపోతే శ్రద్ధతో ఉండండి అంటున్నాడు ఆయన. మీరు శ్రద్ధగా లేకపోతే కనుక ఈ లోకసరమైన జీవితంలో మీరు జీవిస్తారు. శ్రద్ధగా ఉన్నట్లయితే కనుక దేవునికి మనం కనబడాలని, దేవునికి మనము ఆయనతో సావం చేయాలని, ఆయన మాటలు అనేకులుగా తెలియపరచాలని మనం ఆశ కలిగి ఉంటాం. మరి శ్రద్ధగా లేకపోతే కనుక ఏం చేస్తామంటే ఈ లోకసరమైన అంటే మనుషులు కనబడాలని, వారిని మొప్పించాలని, ఇంకా అనేక మనలో దురాశలు పుడుతూ వెళుతూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, అందుకే దేవునికి వాక్యం చదువుతుంది కాబట్టి మనం ఏం చేయాలండి? దాన్ని చాలా జాగ్రత్తగా సరి చేసుకుని తనకు తాను మనం అందరూ సమర్పించుకునే వారిగా ఉండాలి. ఇక్కడ చూడండి, యేసు ప్రభు గారు చాలా చక్కటి విషయాలు కూడా మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఆ మాటలు మనం శ్రద్ధగా విందాం, ఆలోచించేద్దాం, జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము మొదటి 2 వచనాల్లో ఇలా రాయబడుతుంది. ఏమని అని మనం చూసినట్లయితే కనుక, మనుషులకు కనబడవలనని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్త పడుడి. దేవునికి స్తోత్రం అండి. మనం ఏదన్నా చేయాలన్నా మనుషులు కనబడాలని వారి ఎదుట మీ నీతి కార్యములు ఏం చేయాలండి? చేయకుండా జాగ్రత్త పడుడి. మనం ఏం చేస్తాం? ఎవరు చూస్తున్నారేమని మరి ఎక్కువ చేస్తూ ఉంటాం. చూడండి, ప్రార్థన చేయమన్నాం కండి, ఏం చేస్తే తెలుసండి? దేవుని సన్నిధిలో ప్రార్థన చేయమంటే మనుషులు కనబడుతున్నామా లేదా, మనుషులు చూసి ప్రార్థన చేస్తూ ఉంటారు చాలామంది. అందుకే తెలిసి చేస్తారా? ప్రియ దేవుని పిల్లరా, కొంతమంది అయితే దేవుని అందు భయభక్తులు కలిగి అనుకోగలిగి ప్రార్థన చేస్తారు. కొంతమంది అయితే నా ప్రార్థన దేవుడు ఎన్న వెనకమని పర్లేదు, కానీ ఈ ప్రపంచం అంటే ఈ మనుషులు వినాలి, నన్ను చూడాలి అంటే వారి ద్వారా నువ్వు మొప్పు తెచ్చుకోవాలి అని ఆలోచన కలిగి ప్రార్థన చేస్తూ ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు చేసే ప్రార్థన ఆయన వినాలి, ఆ ప్రార్థనకు జవాబు రావాలి. మనుషులు వింటే నీ ప్రార్థన ఏమో చెప్పండి, జవాబు వస్తుందా? రాదు. ప్రియ దేవుని బిడ్డలారా, వస్తుంది. ఎలాగో తెలుసా? మనుషులు బట్టి నీకు తప్పట్లు కొడతారు, నిన్ను పొగుడుతూ ఉంటారు. అది ఎందుకు? సాతాను గారు చేసే వాళ్ళు మొదటి పని ఏంటంటే కనుక
నిన్ను పొగడతాము, నీ తప్పట్లో నేను ఉత్సాహపరచడము, ఆనందపరచడము, అబ్బా ఇలాంటి జీవితం ఎక్కడా లేదు అనే మనసుకి తెప్పిస్తూ ఉంటాడు ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే అటువంటి పాప యుగులు మనం పడిపోకుండా మొదట మనం ఏం చేయాలండి, మనుషులకు కనపడలేని వారి ఎదుట మీ నీతి కార్యము చేయకుండా జాగ్రత్తగా ఉండుడి. అందుకే దేవుడు సాతాను గారు పొంచి ఉన్నాడు, జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డలారా. నువ్వు అలా కార్యం చేస్తే కనుక ఆయన వల్ల చిక్కుపోతావు, ఆ ఇబ్బందులు పడిపోతావు. నువ్వు అటువంటి వారిగా ఉండకు అని దేవుని వాక్యం చక్కగా హెచ్చరిస్తుంది. యేసు ప్రభువు అదే మనకి చక్కటి మాటలు చెప్తున్నాడు. ఆయన మన కొరకు సాతానుగానే జయించాడు. ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందుల నుంచి ఆయన జయించుకుంటూ వచ్చాడు. ఈరోజు అదే మనకు చెప్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. మనుషులు అనగా సాతానుగాని మోసలు మనం పడిపోతే కనుక పాప యుగులు పడిపోయినట్లే. అందుకే దేవుని వాక్యం అని కాబట్టి మనము ప్రతి విషయంలో ఏంటండి జాగ్రత్తగా ఉండాలి. లేని ఎడల పరలోకమందున మీ తండ్రి యొద్ద మీరు ఫలము పొందరు. ఇలా మనం చేస్తే కనుక ఏమన్నా చూడండి, మీరు మనుషులకి కనబడాలి, జాగ్రత్తగా లేకపోతే కనుక ఆయన లేని ఎడల అంటే ప్రతి ఫలము పొందుటకు అర్హత మనకు ఉండదంటండి. ఏంటండి, మనకి దేవుడు కార్యం చేయాలన్నా ఆ ఫలం మనం పొందుకోలేమంట. అందుకే మనం ఏమన్నా తెలిసే కనుక మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు. కరెక్ట్గా చెప్తున్నాడు ఆయన. నీవు అలా ఉంటే కనుక, నువ్వు జాగ్రత్తగా శ్రద్ధతో ఉంటే కనుక ఫలాన్ని పొందుకుంటాం. లేదు నేను ఇలాగే ఉన్నా, ఇలాగే జీవిస్తానంటే కనుక ఎప్పటికీ ఆ ఫలాన్ని పొందుకోలేవు. నీ ప్రార్థన ఏంటి దేవుని సన్నిధికి వెళ్ళదు. ఈ లోకంలో ఇదే మనం చేసే మొదటి తప్పు పని ఏంటంటే ప్రియ దేవుని బిడ్డలారా, మనుషులు కనబడాలని ఎంతోమంది ఉత్సాహంతో ఉంటారు. ప్రియ దేవుని బిడ్డలారా, వాళ్ళ కాతే వీరు, వేరే కాతే మనుషులు ఎక్కువగా ఉన్నారని వాళ్ళ మీద. కానీ నీ యందు భయభక్తులు విశ్వాసం కలిగి నువ్వు ప్రార్థన చేస్తే, అందుకే దేవుడు ఒక్కరు ఇద్దరు ముగ్గురు కూడి ప్రార్థన చేస్తే వారి మధ్య ఉంటారు అని, ఇద్దరు ఒక్కరుగా ముగ్గురుగా కూడి వారి మధ్య ఉంటారు. కానీ వేలలో వందలుగా పక్కన పెట్టినట్లయితే కనుక మొదట నీ ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకోవాలి. మనం ఒక్కరు చేసినా, ఇద్దరు చేసినా, ముగ్గురు కలిసి ప్రార్థన చేసినా మన మధ్య ఉన్న దేవుడు ఆయనే. మరి చాలామంది అనుకోండి, ఇద్దరు ముగ్గురు దేవుడు మన మధ్య ఉన్నారేమో, 100 మంది మధ్య దేవుడు ఉంటాడేమో, వాళ్ళ మధ్యనే ఉంటారు. మన మధ్యన ఉంటా ప్రియ దేవుని బిడ్డలారా. మనం చేసే ప్రార్థన ఇది 100 మధ్యలో ఉన్నప్పుడు ఆ ప్రార్థన గజిబిజులుగా ఉంటుంది. ఏం అర్థం కాదు. ఎవరు ప్రార్థన చేస్తారో, ఏ రీతిగా జీవిస్తారో, వాళ్ళ మనుషులు కనపడాలని వారు లోకస్థరంగానే ఉండిపోతామంటే ఆలోచన కలుగుతుంది. కానీ ఇద్దరు ముగ్గురు చేసే ప్రార్థన దేవుని ధూపంలో ఉంటుంది ప్రియ దేవుని బిడ్డ. ఎందుకో తెలుసండి, మనం చేసే ప్రార్థన ఏదైతే ఉందో అంశం కొరకు మనం ప్రార్థన చేస్తాం. మన శ్రద్ధతో ఉంటాం, శ్రద్ధతో కలిగి ఉంటాం, శ్రద్ధతో నడుచుకుంటాం, శ్రద్ధతో జీవిస్తాం. అన్నీ శ్రద్ధ కలిగి నడుచుకున్నామని దేవుని వాక్యం చలవిస్తూ ఉంది. లేదు నేను ఇలాగే కనపడాలి, ఇలాగే చేస్తాం కనుక ఆయన ఫలాలు ఏదును పొందుకోలేవు. ప్రియ దేవుని బిడ్డలారా, చూడండి, మన ఫలాలు పొందాలంటే ఏం చేయాలండి, మన జీవితంలో కూడా ఏం చేయాలి, ఆలోచన మారాలి. ప్రతి ఆలోచన మారాలి. దేవుని సందులో మనం ఉండాలి ప్రియ దేవుని బిడ్డలు. ఎందుకంటే దేవుని సందులు అంటున్నాడు వాక్యం ధర్మం. అందుకే కావున మీరు ధర్మం చేయనప్పుడు మనుషుల వలన ఘనత పొందమని వ్యాసదారులు సమాజ మందిరంలోను వీధుల్లోనూ చేయలాగున మీ ముందర బోర ఊదింపవద్దు, వారు తమ ఫలము పొంది ఉన్నారని నిత్యముగా మీతో చెప్పుచున్నాను. ప్రియ దేవుని పిల్లల, యోగ్యము కాడు వంటి వాటికి మన జోలికి వెళ్ళకూడదు. యోగ్యతమా కాదా, యోగ్యత కలిగి ఉన్నామా లేదా అని మనం ఏం చేయాలండి, సరి చేసుకోవాలి. అందుకే దేవుని వాక్యం ఉంటుంది, ఈరోజు పరలోక స్వతంత్రం ఉండాలంటే కనుక చాలామంది వ్యాసదారులతో కూడిన భక్తి చేస్తూ ఉంటాం. ఎందుకంటే మనుషులు కనబడితే ఒకళ్ళ ప్రార్థన, మనుషులు కనబడలేకపోతే మరొక ప్రార్థన. ఈ ప్రార్థనలో చాలామంది ఉన్నారు ప్రియ దేవుని పిల్లటువంటి వ్యక్తులు మనకు కనిపిస్తూ ఉన్నారు. అందుకే మనం ఏం చేయాలంటే దినదినమును జ్ఞాపకం చేసుకుని మనం అందరం సరి చేసుకుని ఆత్మఫలం పొందుకోవాలి. ఈరోజు సమాజంలో అనేక ఈదుములు అనగా ఇలాగ చేయటం మీ ముందర ఓదింపబోద్దని కారణం ఏంటి? మీరు ఎలాగ ప్రార్థన చేస్తే ఎవరికి ఇష్టమో చెప్పండి, దేవునికి ఇష్టమైనది పనా? కానీ సాధారణంగా ఇష్టమైన పని. ఎందుకంటే నీవు అన్ని జనులు వశింపబొద్దని మాటలు మాట్లాడుతూ ఉంటావు.
నువ్వు బహిరంగ ప్రార్థన చేయి, కానీ నువ్వే ప్రార్థన చేయాలి అదే చేయాలి. నువ్వేది శ్రద్ధతో అదే శ్రద్ధతో ఉండాలి. అంతే తప్ప శ్రద్ధ తప్పి వెళ్ళిపోవంటే కనుక ఇది ఎవరికి ఇష్టం అంటే సాతాను గడికి ఇష్టం. అంటే నువ్వు ఆయనకి లోపడ్డావు, నువ్వు ఆయనతో సావం చేస్తావు. దేవుని బిడ్డలారా, అందుకే మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని వాక్యం మనం సరి చేసుకోమని వాక్యం చదువుతుంది కాబట్టి శ్రద్ధతో ఉండడం నేర్చుకోవాలి. మరి దేవుని బిడ్డలారా, ప్రతిఫలం పొందుటకు అర్హత మనకు ఉందా? ప్రభు యొక్క పితృత్వం అనగా ప్రభు యొక్క మన ప్రతి విషయంలో కూడా మనకు తెలియపరుస్తున్నాడు. ప్రభు సన్నిధిలో మనం ఉన్నాం, ఆ సన్నిధిలో మనం జీవించబడ్డాం. ఏ రీతిగా మనం ఉంటున్నాం దేవుని పిల్ల మనం అందరూ కూడా గమనించాలని ప్రభు పేట మనం చేస్తున్నాం. ఎందుకంటే మనం అనేక సార్లు ఉంటున్నాం ఏమని ఆయన అన్నాడు, దేవుని పిల్ల మీరు వారి వల్ల ఉండకూడి, మీరు మీ తండ్రిని అడగమునిపే మీకు అక్కడికి ఉన్నవేమో అని ఆయనకు తెలియను. దేవుని బిడ్డలారా, మనం ఇక్కడ రాయబడుతున్న 6వ అధ్యాయంలో 7వ వచనం చూస్తే కనుక మీరు ప్రార్థన చేయనప్పుడు అన్ని జనుల వలె వ్యర్థమైన మాటలు వసింపవద్దు, విస్తరించి మాట్లాడవద్దు అని స్పష్టంగా రాయించాడు ఆయన. నువ్వు మాటల వల్ల నీకు దోషం కలుగుతుంది, మాటల వల్ల నీకు పాపం ఉంది దేవుని బిడ్డలారా. అందుకే నీకు సార్లు అంటున్నాడు కదా, వ్యర్థమైన దాని ఉండదు, తమ మనం వినబడినని వారు తలంచున్నారు. ఎందుకంటే ఎప్పటిగా మనం వినరు. అంతేగా దేవుడు అంటున్నాడు ప్రతి విషయంలో, అమ్మా నీకు ఏది కావాలో నాకు తెలుసు సమస్తమును, దీర్ఘశక ప్రార్థన నీలో ఉందా? మనం గమనించాలి దేవుని బిడ్డలారా. దేవుని వాక్యము దేవుని సత్యం మనం కలిగి నడుచుకున్నట్లయితే కనుక ఆత్మసారంగా మనం నడుచుకునే వారిగా ఉంటాం. ఈరోజు మనము మనుషు కనబడాలని వారి ఎదుట నీతి కార్యములు ఏ రీతిగా జరగకుండా చూసుకోవాలి. అబ్బో వారి మధ్య ఉంటే ఇలాంటి విషయంలో మనం ఏం చేయాలి? జాగ్రత్త పడాలి. ఎప్పుడైతే జాగ్రత్త పడ్డామో ఆ యొక్క ప్రభు వాక్యం అంటుందండి, వాక్య ప్రకారంగా మనం జీవించబడుతుంది. ఆయన జీవితంలో మనం నడుచుకుంటాం, వాక్యపరంగా జీవించేవాళ్ళు ఉంటాం. దేవుని బిడ్డలారా, అవునా? మన ప్రతి విషయంలోనూ ఇలా ఉంటే బాగుంటుందా అనే ఆలోచన మనలో ఉండాలి, అవునా కదండి? ఎప్పుడైతే ఇలా ఉంటామో ఆయన వాక్య ప్రకారంగా నడుచుకుని ఆత్మపరంగా జీవించబడి మన మనసు అందరూ కూడా మనం ఏం చేయాలంటే కనుక ఆ ఫలాలు పొందుకున్నామా లేకపోతే మనం ఫలాలు పొందుకునే పరిస్థితిలో ఉన్నామా అని గమనించాలి. దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దేవుని విషయంలో మనము శ్రద్ధతో ఉండి నడుచుకుంటామో అప్పుడే మనకు ప్రతిఫలం అనేది వస్తుంది. కాబట్టి మనము కూడా ఆయన మార్గంలో మనము స్థిరంతంగా ఉండడానికి ప్రయత్నించేద్దాం. దేవుని బిడ్డలారా, ఏదో వాక్యం వింటున్నామని ఏదో చెప్తున్నామని నీవు ఇలా నిరాశ అయిపోతున్నా దేవుని బిడ్డలారా. లేకపోతే చాలామంది అహంకారం, గర్వము. ఎందుకంటే దేవుళ్ళు సరిగ్గా వాడబడినప్పుడు గర్వం ఉంటుంది అండి. మనకు గర్వము ఉండకూడదు. ఎందుకంటే దేవుని బిడ్డలారా, మనము ఇలా నడిచినప్పుడు కూడా మనలో అహంకారముని గర్వము వచ్చినప్పుడు అంటే మరణానికి దగ్గరైపోతూ ఉంటాం. దేవుని బిడ్డలారా, మనలో ఎటువంటి అహంకారము ఉండకూడదు, గర్వం ఉండకూడదు అండి. అనుదినమును కూడా మనుషులతో సమాధానం కలిగి ఉండాలి. దేవుని అనుకోవ కలిగి ఉండాలి. ఇది మనము జాగ్రత్తగా నేర్చుకోవాలి, జాగ్రత్తగా కలిగి నేర్చుకోవాలి. దేవుని బిడ్డలారా, అందుకే అన్నారు ప్రతి విషయంలోనూ లేని అట్లా పరలోకమందున మీ తండ్రి వద్ద మీరు ఫలము పొందరు. అంటే కనుక మీకు అటువంటి సమయంలో మీకు ప్రతిఫలము రాదు. ఆ ఫలాన్ని మీరు ఎందుకు పొందుకోలేకపోతున్న కారణము దేవుని బిడ్డలారా, ఈరోజు అటువంటి మనం చాలా జీవితంలో ఉన్నాయి కాబట్టి మనం శ్వసించలేకపోతున్నాం. ప్రభు యొక్క మాటలు ఏంటో తెలుసుకోలేకపోతున్నాం. ఈరోజు మనం తెలుసుకోవాలి, ఆయన మార్గంలో జీవించబడాలి, ఆత్మీయంగా ఉండాలి, మనం అందరం బలపడే వారిగా ఉండాలని దేవుని వాక్యం చదివిస్తుంది. దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, నువ్వు నిత్యము అని దినమును అని స్థిరంతంగా ఉన్నావా లేదా? మనం అందరం సరి చేసుకుందాం, వాక్య ప్రకారంగా జీవిద్దాం. ఎందుకంటే బైబిల్ చెప్తుంది కదా, ప్రతి విషయంలో శ్రద్ధతో ఉండడానికి మనం ప్రయత్నిద్దాం. పరవ ప్రకారం చేయటం అంటే దేవుడు అన్న ప్రతి విషయంలో నేను చెప్పే ప్రకారము మీరు శ్రద్ధగా వింటున్నారా లేదా, శ్రద్ధగా చేస్తున్నారా లేదా ఒక్కసారి మీరు గమనించండి. దేవుని బిడ్డలారా, మనం అనేక సార్లు మాట వినడానికి ప్రయత్నించాలండి. అనేక సార్లు మనం దేవుని వాక్యాన్ని మనం కట్టబడి ఉన్నామా లేదా, దేవుని వాక్య ప్రకారంగా జీవిస్తున్నామా లేదా అనే తను మనం సరి చేసుకోవాలని దేవుని వాక్యం చదువుతుంది. కాబట్టి మన వాక్య ప్రకారంగాను దేవుని సందులో మనందరం కూడా వాడబడి ఆత్మీయ ఫలాలు పొందుకోవాలని ప్రభు పేట మనం చేస్తున్నాను. దేవుని బిడ్డలు, రోజు ఎవరైతే ఇంకా అటువంటి జీవితంలో లేక వారి ఫలాలు పొందుకోలేక ఈ మనుషులు కనబడాలని మన జాగ్రత్త శ్రద్ధ మన మధ్య లేకపోతే కనుక ఇప్పటి నుంచి మనం సరి చేసుకుందాం, శ్రద్ధగా ఉందాం, జాగ్రత్తగా ఉందాం. దేవుని బిడ్డలారా, మనుషులు కాదు కానీ దేవుని కనబడే వారిగా మనం ఉందామని ప్రభు పేట మనం చేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మనం వింటున్న మాటలు మరో దేవుని జ్ఞాపకం చేసుకుని వాక్య ప్రకారంగా నడిచి జీవించాలని
మరొకసారి మీకు తెలియపరుస్తూ ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును కాక. దేవుడు మీ పట్ల అనేక కార్యములు మేలు జరిపించబడును కాక. మహాపరిశుద్ధుల ప్రేమగల తండ్రి, సర్వశక్తిగల తండ్రి, సర్వోన్నతుల దయగల రాజ్యాన్ని కొందములు. నీ కృపాని ప్రేమ నీ దయని బట్టి మమ్మల్ని ఆత్మీయంగా నడిపిస్తున్న విధానం బట్టి నీ కొందములు. ప్రతి బిడ్డను ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకుని కృపదలు బలపరచు. నామానికి మహిమ దేవునికరంగా మేలు నడిపించండి. బిడ్డలకు మంచి ఆరోగ్యము శతం దయచేసి చేస్తున్న పని పట్ల మీరు నీ కుటుంబాల్లో మేలుకరంగా జరిగించండి. రక్షణ భాగ్యం ప్రతి బిడ్డకు దయచేసి నీ ఆత్మను వర్ధలు చేసి నీ నామానికి మహిమ దేవునికరంగా మేలుకరంగా నడిపించమని మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసు రక్తమేజం ప్రవేశ రక్తమేజం ప్రవేశనామ సంపూర్జము కలుగును గాక. ఆమేన్. మన తండ్రి దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధ అంజల సహవాసమును కూడొచ్చిన బిడ్డకును వారి కుటుంబాలకును సదాకాలముతో నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యూ.